సోషల్ మీడియా నుంచి చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరి మీద ఏదో రకంగా ఎక్కడో అక్కడ కేసు ఫైల్ అవుతుంది, ఏదో ఒక ఇష్యూలో బయటకు వస్తున్నారు. మొన్న చూస్తే విష్ణుప్రియ, మంగ్లీ, ఇప్పుడు అశురెడ్డి. ఏంటి అసలు ఈ అశురెడ్డి కేసు ఏంటి? కేసుకు సంబంధించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎఫ్ఐఆర్ చూశాను, అది 76/2026 అని ఉంది. అది మన సిసిఎస్లో రిజిస్టర్ అయింది. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. బేసికలీ ఒక ఆడపిల్ల మీద కేసు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఒక సాక్ష్యం లేకుండా మగాడి మీద ఇట్లా పెట్టచ్చు కేసును. ఒక ఆడపిల్ల అయితే వెళ్ళి వీడు నన్ను మోసం చేశాడు అని చెప్పి ఏదో 2-3 మెసేజ్లు లేకపోతే అవి కూడా లేకపోయినా కూడా ఎడి పెట్టచ్చు. బట్ ఒక ఆడపిల్ల మీద కేసు పెట్టాలి అంటే మన పోలీసులు ఏం చేస్తారంటే కుదరదు, రాదు, తెలీదు, చెప్పలేము అన్నట్టుగా కుదరదు అని చెప్తారు. ఎందుకు అంటే నీ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లీగల్ ఒపీనియన్కి పంపించి తర్వాత వెరిఫై చేసుకొని మనం దీన్ని నిలబడగలం అనుకుంటే ఆ గ్రౌండ్స్ ఉంటే తప్ప పోలీసులు ఛాన్స్ తీసుకోరు.